జహీరాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు మరింత ముదిరింది. లాస్ట్కు జహీరాబాద్ పంచాయతీ గాంధీభవన్ చేరింది. జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో పోటాపోటీగా నిరసనలు చేస్తున్నారు. తాజాగా చంద్రశేఖర్ మద్దతుదారులు మండల గ్రామ కమిటీ ఎన్నికలపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్, మహేష్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిన్న చంద్రశేఖర్కు వ్యతిరేకంగా పలువురు నేతలు నిరసన చేపట్టారు. అధిష్టానం ఫోకస్ పెట్టిన జహీరాబాద్ నేతల పోటీ రాజకీయాలు ఆగడం లేదు. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ఇన్ ద్వారా అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. హైదరాబాద్ లో కాంగ్రెస్ పోరు మధ్య ఉన్నటువంటి విభేదాలు ప్రస్తుతం అంతర్గతమవుతా ఉన్నాయి. గత సోమవారం రోజున చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా చంద్రశేఖర్ వ్యతిరేక వర్గీయులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి గా ఉంటూ కాంగ్రెస్ నేతలను ముందుకు సాగనివ్వట్లేదు. మండల గ్రామ స్థాయి అధ్యక్ష ఎన్నికల కార్యక్రమంలో చాలా ఇబ్బందులు తలెత్తాయి. అసలు పార్టీలో పనిచేసిన వారికి కాకుండా ఇతర వ్యక్తులకు అధ్యక్ష పదవులు కట్టబెట్టారన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి చేరుకొని సోమవారం రోజున చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ రోజు అధిష్టానం సంబంధించి స్పందించడం జరిగింది. అధిష్టానం ఇప్పటికే ఇచ్చినటువంటి సూచనల మేరకు జహీరాబాద్ ఎంపీ కూడా సురేష్ సర్కార్ ఇప్పటికే దానికి సంబంధించి స్పందించడం జరిగింది. అధిష్టానం సూచనల మేరకు అందరం కట్టుబడిగా కలిసిమెలిసి ముందుకెళ్తామంటూ కూడా వైపు వివరణ ఇవ్వడం జరిగింది. ఇటు ఆ వివరణ ఇచ్చిన 2 రోజులే అంటే ఇవాళ గాంధీ భవన్ కి పెద్ద ఎత్తున చంద్రశేఖర్ మద్దతుదారులంతా కూడా చేరుకున్నారు. చంద్రశేఖర్ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్న సమయంలోనే ఉన్నటువంటి మా మండల గ్రామీణ స్థాయి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి మొత్తం సరిగ్గా జరిగాయంటూ కూడా ఇటు మహేష్ గౌడ్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అయితే ఇటు ఇద్దరి మధ్య జహీరాబాద్ లో ఉన్నటువంటి వర్గ పోరు ప్రస్తుతం బహిర్గతం అవుతా ఉంది. ఇప్పటికీ అధిష్టానం నేతలు సూచించినా కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి వర్గ పోరు ఆగడం లేదని చెప్పుకోవచ్చు. ఇంకా రాను రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో, ఒకవైపు కొంతమంది చంద్రశేఖర్ వ్యతిరేకంగా నిరసనలు చేపడితే మరొకరు ఇటు అధిష్టానం మెప్పు కొరకు అధిష్టానం సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం కూడా జరిగింది. అయితే గాంధీ భవన్ కి గత సోమవారం 200 మంది చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తే ఇవాళ చంద్రశేఖర్ కి మద్దతుదారులంతా కూడా ఒక్కసారిగా ఉన్నటువంటి అక్కడ స్థానికంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి ఆయనకు మద్దతుగా తెలపడానికి దాదాపు 3000 మంది పైగా గాంధీ భవన్ కి ఆయన అభిమానులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మండల గ్రామీణ స్థాయి అధ్యక్షులు కూడా చేరుకోవడం జరిగింది. అయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గ పోరు కాస్త గాంధీ భవన్ చేరింది. మరి అధిష్టానం ఇంకా సీరియస్ తీసుకుంటుందా లేదా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ అమర్.